ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగాల్లో ప్రధాన వార్తల్ని మనం చూడబోతున్నాం. సో మొదటిగా బ్యానర్ రీడింగ్ చూసుకుంటే ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా, పరిపాలన రీత్యా వాయిదా వేశామని తెలుపుతున్న కమిషన్. పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్, టీటీడీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్, అదేవిధంగా పలు ప్రభుత్వ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కూడా వాయిదా వేసినట్టుగా తెలియజేస్తున్నారు. సో మనం వివరాల్లోకి వెళ్ళే పూర్తి డీటెయిల్స్ చూద్దాం. సో మనం స్క్రీన్ మీద చూడొచ్చు క్లియర్గా. పలు ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా. డిఎస్సి పరీక్షల నేపథ్యంలో పలు నోటిఫికేషన్ల పరీక్షలని ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 6 నుంచి 26 వరకు నిర్వహించాల్సినటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్, టీటీడీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టుల రాత పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వివరించారు. పరిపాలన కారణాల రీత్యా పరీక్షలు వాయిదా వేశామని కమిషన్ తెలిపారు. తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. అలాగే జూన్ 6 నుంచి 12 వరకు జరగాల్సినటువంటి డిపార్ట్మెంటల్ పరీక్షలు కూడా వాయిదా వేసినట్లుగా మరో ప్రకటనలో తెలిపారు. సో ఓవరాల్గా ఎవరైతే డిఎస్సి ప్లస్ ఈ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి గవర్నమెంట్ ఒక శుభవార్త చెప్పిందని అనుకోవచ్చు. ఎందుకంటే రెండు ఎగ్జామ్స్ ఒకే రోజు ఉండకుండా, అదేవిధంగా ఒకే సమయంలో లేకుండా ప్రశాంతంగా ఒక ఎగ్జామ్ రాసుకుంటానికి గవర్నమెంట్ అవకాశం కల్పించింది. ఇది ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్, అదేవిధంగా విద్యాశాఖ మంత్రికి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత తెలపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా రాష్ట్రాలలో ఒకే రోజున 2-3 ఎగ్జామ్స్ జరుగుతూనే ఉన్నాయి. బట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక అడుగు ముందుకు వేసి విద్యార్థుల నుంచి వినతులు కొన్ని రాగానే తొందరగా నిర్ణయం తీసుకొని విద్యార్థులకు మేలు చేసిందని చెప్పుకోవచ్చు. సో ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీపీఎస్సీ అప్డేట్. మరొక అప్డేట్లో మళ్ళీ